తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వును కలిపి ఈ లడ్డూని తయారు చేశారు అంటూ గత ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అలాగే హోమం కూడా చేస్తుంది. అసలు ఈరోజు ఎటువంటి హోమాలు చేశారు, ఎటువంటి ప్రోక్షణ కార్యక్రమాలు చేశారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు అసలు ఎటువంటి ప్రోక్షణ కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి? ఈరోజు మన వేదంలో, సనాతన ధర్మంలో వేదమే మనకు ఊపిరి. ఎటువంటి అపవిత్రం చేసినా కూడా, ఎటువంటి వాళ్ళు కూడా అంత అపవిత్రం చేసినా కూడా మనం పవిత్రం చేసుకునేట్ల శక్తి భగవంతుడు ఇచ్చాడు మాకు. ఏమంటే వేదంలో వేద శివో వేద వేదాధ్యాయ సదాశివ అంట అని పంచగవ్యాలతో మళ్ళీ కూష్మాండ హోమాన్ని ప్రాయశ్చిత్తం. పొద్దున్నే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పంచగవ్య హోమాన్ని చేశారు. తర్వాత కూష్మాండ హవనం చేశారు. వేద మంత్రాలు ఎక్కడ ఉంటుందో, వేద హవనాలు ఎక్కడ నడుస్తుందో, ఎటువంటి ప్రాణులు కాదు నరమాంసాలు తీసుకొచ్చి చేసినా కూడాను అది పవిత్రం అవుతుంది. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఆ అపవిత్రమైన ప్రసాదాన్ని ఇక్కడ పెట్టినా కూడా ఆ వెంకటేశ్వర స్వామి వీక్షణ పడగానే విషము కూడాను దివ్యమైన ఆహారం అవుతుంది, ప్రసాదం అవుతుంది. కానీ వీళ్ళు దుష్కృత్యాన్ని చేశారో ఆ దుష్కృత్యానికి తగిన శిక్షని ఆ యమధర్మరాజు వేస్తాడో, భగవంతుడు చూపిస్తాడో. లేదు వెనక నుంచి దెబ్బ కొట్టే దగ్గర ముందు వచ్చి నిల్చుకుంటే మనం ఎదిరించగలము. దేవస్థానాలని పాడు చేయడం, మళ్ళీ తర్వాత ప్రసాదం పాడు చేయడం. భగవంతుడు 3 రకాలుగా ఉంటాడు. ఒకటి గర్భగుడిలో ఉంటాడు విగ్రహంగా, రెండోది అర్చకుల్లో ఉంటారు, మూడోది ప్రసాదంలో ఉంటారు. అందుకోసరంగా ప్రసాదాన్ని దెబ్బతీసిన, స్వామిని దెబ్బతీసిన అంతా ఒకటే. కానీ దానికి సరైన ఒక ఉత్తరాన్ని ఆంధ్రప్రదేశ్ జనాలు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది. ముందుకు ఇటువంటి దుర్మార్గులు ఎవరు మన రాష్ట్రంలో కానీ ఉండకూడదు అని సంకల్పం చేసుకున్నాము. కాబట్టి మన సనాతన ధర్మంలో ఉండేట్లా ప్రతి ఒక్క హిందువులు సైత దీన్ని బాగా ఒకటి కావాలి. ఇటువంటి దుష్కృత్యాలు ఇంకా ముందు కాకూడదు అనేటువంటి మన ఒక ఆశ్వాసన. ఓకే గురుగారు, స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనా? గతంతో పోలిస్తే గతంలో లడ్డు రుచి ఎలా ఉండేది, వాసన ఎలా ఉండేది, దాని పరిమాణం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నా అనుభవం చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చాము. వచ్చినప్పుడు నాకు ఒక లడ్డు దొరికింది ప్రసాదంగా. దాంట్లో నూనె వాసన, ఆయిల్ వాసన వస్తుంది. నాకు డౌట్ వచ్చింది, ఇదేమో ఇట్లా అయింది. ఇది వాస్తవం, ఎందుకంటే స్వామి పక్కలో ఉన్నాను చెప్తున్నాను. తర్వాత ఇంకో లడ్డు తీసుకున్నాము, దాంట్లో నేతి వాసన వస్తుంది. అంటే నాకు అప్పుడే తెలిసింది. కానీ అది ఏ విషయమైనా కూడాను మనం ప్రసాదంగా స్వీకరించి, ఎందుకంటే మన ప్రసాదాన్ని దూషణ చేయరాదు. ఆ ఒక నిజమైన నమ్మకం మనకు ఉంది కాబట్టి ఇదివరకు ఎంతమంది భక్తాదులు వచ్చారో వాళ్ళు ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు. కానీ ల్యాబ్ టెస్ట్ అయింది, దొరికింది. కానీ నా అనుభవంకి చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ ఆయిల్ ఉండేటువంటి ఒక లడ్డు దొరికింది. మళ్ళీ తర్వాత ఆ నెయ్యితో చేసిన లడ్డు దొరికింది. వీళ్ళు ఏం చేశారంటే ఒక బ్యాచ్ అంతాను నెయ్యితో చేశారు, ఇంకో బ్యాచ్ అంతాను ఆయిల్తో చేశారు. రెండు కలిపి చేశారు. కాబట్టి నాకే అనుభవం అయింది కాబట్టి అయింది. కానీ వాళ్ళ చేసిన ఈ యాగం నుంచి, కూష్మాండ హోమం ప్రాయశ్చిత్తం నుంచి, పంచమి నుంచి ఇదివరకు ఎవరెవరు ప్రసాదాన్ని స్వీకరించున్నారో వాళ్ళు ఎక్కడే ఉండి ఈ రోజు రాకపోని ఈ జగత్తే ఈ రోజు పవిత్రమైంది. వాళ్ళు కూడా పవిత్రమైనారు. ఇంకోటి ఏమంటే ఆ భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే మనకి ఏది కాదు. కానీ వీళ్ళు ఆ దుష్కృత్యాన్ని చేశారు. ఇంక ముందు అట్లా దుష్కృత్యాలు కాకుండా మనం ప్రతి ఒక్కరు జాగ్రత్త కావాలి. అటువంటి రాజుని మనం ఏలుకోవాలి. మనకి భగవంతుడు రైటింగ్ పవర్స్ ఇచ్చారు, ఓటింగ్ పవర్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఏ రాజు ఉంటే సరిపోతుంది, ఆ రాష్ట్ర క్షేమం ఎలా ఉంటుంది, మన సనాతన ధర్మాన్ని కానీ ధర్మానికి తొందర లోటు లేకుండా ఉండేట్ల రాజుని మనము సెలెక్ట్ చేయాలి. కానీ ఎవరు చేస్తే ఇటువంటిది అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అంటే చర్యలు ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే, మనం చూసినట్లు వీళ్ళంతా మోదీ గారు ఎలా మన సనాతన ధర్మాన్ని, రాష్ట్రాన్ని సుదృఢం చేశారో, మన రాష్ట్రంలో ఎట్లా శాంతిని కాపాడుతున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఒక సమక్షంతో చేస్తున్నారు. మోదీని ఎవరు ఫాలో చేస్తారో, ఒక సామాన్య మనిషి కూడా ఇంట్లో కూడాను తన ఇల్లు కూడా మోదీ రాష్ట్రంలోనే ఉంటుంది. అలాగే మనము వీళ్ళు కూడాను ఈ రాష్ట్రాన్ని బాగానే చూసుకుంటున్నారు. దేవతా కార్యాలంతా బాగా పవిత్రంగా నడుస్తుంది. ముందు ఇట్లా కావాలని మేము 3 రోజుల పాటు మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రోక్షణ కార్యక్రమం కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలోనే స్వామివారి గర్భగుడిలో కూడా ప్రోక్షణ కార్యక్రమం జరగబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే భగవంతుడు ఎప్పుడు పవిత్రంగా ఉంటాడు, కానీ మనకు మానసిక మనస్సు అనేది ఉంటుంది కదా. ఒకసారి అపవిత్రం అయిపోతే దాన్ని కడుక్కోలేదంటే మన మనస్సు ఉండదు.
కాబట్టి అటువంటి వేదమే శివుడు, శివుడే వేదము. ఆ వెంకటేశ్వర స్వామి ఒకటే, శివుడు ఒకటే, రాముడు ఒకటే. అటువంటి వేద మంత్రాలతో ఆయన శుద్ధి చేయాలంటే ఏం చేయాలని అతన్ని మంత్రాల నుంచి, యజ్ఞాల నుంచి శుద్ధి చేయాలి. అందుకోసరంగానే 3 రోజుల్లో యజ్ఞాలతోనే ఆయన శుద్ధి చేస్తున్నారు. కానీ మన మనసు, మన మాటలతో శుద్ధి చేయట్లేదు, ఆ వేద మంత్రాలతోనే శుద్ధి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ క్షేత్రం, ఈ జగత్తు, ఇడీ రాష్ట్రమే శుద్ధి అవుతుంది.